సామూహిక వందే మాతరం గీతాలాపన కార్యక్రమంలో మందమర్రి పట్టణానికి చెందిన పలు పాఠశాలల విద్యార్థులు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు అందుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ బెంగాల్ రచయిత బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాతర గీతం రచించి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ వందే మాతరం వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రొడ్డా మోహన్, మాల్యాల రాయమల్లు, సప్పిడి నరేష్ తదితరులు పాల్గొన్నారు. మన రోజు స్కూల్లో పాడే ఈ పాటను బంకం చంద్ర చటర్జీ అని 1870లో ఒక నవల కోసం ఈ పాట రాస్తే 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక సమావేశంలో ఈ పాటను పాడటంతో వందే మాతరం అంటే మన భూతల్లికి వందనాలు చెప్పే అర్థం వచ్చే విధంగా ఈ పాట ఉంది కనుక స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర సమయంలో వందే మాతరం అనుకుంటూ దీన్ని ఇలాగే కొనసాగించి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ గీతంగా మారి ఈరోజు ప్రతి స్కూళ్ళలో ఈ పాటను ముందుగానే మనం పాడి స్కూల్ లోపలికి వెళ్తున్నాం. ఇలాంటి అత్యుత్తమైన ఈ జాతీయ గీతాన్ని 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని పల్లెలో వాడలో స్కూల్ పిల్లలతో అందరు కలిసికట్టుగా